సార్ మీ అందరికీ తెలుసు 1999లో నేను ఈ లాటరీ దీంట్లో బయటకు వచ్చాను. అయితే 1999లో నేను లాటరీలో ఎప్పుడైతే లాటరీ వచ్చిందని అనౌన్స్ చేశానో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేశారు. సో అప్పటి మీ విలేకరు కొంతమంది తెలిసి ఉంటుంది, నాకు ఆల్మోస్ట్ ఆయన పార్టీ సీట్ కన్ఫర్మ్ చేశారు. మచిలీపట్నం పేపర్లో అనౌన్స్ అయిపోయింది. అయితే ఆ ఇదిలో ఆయన నన్ను పార్టీ ఫండ్ అడిగారు. నేను ఎప్పుడు ఈ రోజు వరకు కూడా పేపర్లో కానీ దీనిలో ఈ విషయం మాట్లాడాల. దాదాపు నేను ఆ రోజు ఆయనకి 5,10,00,000 ఇచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారికి 10 లక్షలు ఒకసారి, ₹1,00,00,000 ఒకసారి, 4 కోట్లు ఒకసారి. ఎట్లా ఇచ్చానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. 10 లక్షలు చెక్ రూపంలో ఇచ్చాను. ఈ చెక్ హాండర్ అయిపోయింది. ₹1,00,00,000 నెట్ క్యాష్ తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. 4 crores కరెక్ట్గా ఇది ఈ అనౌన్స్ చేసే ఒక 2 months ముందల లండన్ ట్రాన్స్ఫర్ చేశాం. లండన్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి సింగపూర్ ఆయన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాం. టోటల్గా 5,10,00,000 అక్షరాల. సీట్ ఇవ్వలేదు. తర్వాత రాజ్యసభ ఇస్తాను, నువ్వు కామ్గా ఉండనన్నారు. ఏమీ జరగలేదు. ఆ తర్వాత November 29th నేను అరెస్ట్ అయ్యాను ఈ కేసులో, లాటరీ కేసులో. November 29th. అయితే November 27th నన్ను ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్. 1999. అయితే ఒక 2 రోజుల ముందరే నన్ను వీళ్ళు పోలీసు వారు ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి డెక్కన్ కాంటినెంటల్ హోటల్, మినిస్టర్స్ రోడ్డు, సికింద్రాబాద్లో నన్ను ఉంచారు. అంటే అప్పటికి అఫీషియల్గా అనౌన్స్ అవ్వాలి నన్ను అరెస్ట్ చేసినట్టు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు, పోలీసు టాప్ మోస్ట్ ఇంక్లూడింగ్ డీజీ దొరా, ఇంటెలిజెన్స్ ఐజీ శివశంకర్ గారు అందరూ వచ్చారు. ఇంటెలిజెన్స్ ఐజీ శివశంకర్ గారు నన్ను అడిగారు, ఎంత ఇచ్చారండి మీరు చంద్రబాబు నాయుడు గారు డబ్బులని? 5,10,00,000 ఇచ్చామండి అన్నారు. 5,10,00,000 అనౌన్స్ చేయబాకండి, 1,10,00,000 అనౌన్స్ చేయండి, 4 కోట్లు మాత్రం ఇంక వదిలేసేయండి. 4 కోట్లు కనుక మీరు అనౌన్స్ చేస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటారు అన్నారు. సార్ నేను ఇక ఆ బెదిరింపులకి ఇదయ్యి 1,10,00,000 నేను మామూలుగా చెప్పాను వాళ్ళతో, పోలీసు వాళ్ళకి. అయితే 10 లక్షల రూపాయలు ఈయన ఒక 7 నెలల తర్వాత విజయవాడ కోర్టుకి సరెండర్ చేశాడు. ఆఫ్టర్ 7 months. ₹1,00,00,000 ఈ రోజు వరకు కూడా నాకు రిటర్న్ ఇవ్వలేదండి. పైపెచ్చు నాకు 2003లో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఆయన వల్లే చేశాడు. కంప్లీట్ ఇదిగోండి, ఇదంతా డ్యామేజ్ అయింది. ఇది మీకు చూపిస్తాను. దీంట్లో నారాయణగూడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ హస్తం కూడా ఉంది. ఇదిగోండి కంప్లీట్, ఇదంతా డ్యామేజ్, ఇక్కడ నుంచి ఇక్కడ డ్యామేజ్. నేను యాక్చువల్గా చచ్చిపోయాను అనుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. నన్ను చిట్యాల పోలీస్ స్టేషన్ దగ్గర యాక్సిడెంట్ చేసేసి వదిలి వెళ్ళిపోయారు, చచ్చిపోయాను అనుకొని. అక్కడి నుంచి చిట్యాల పోలీస్ స్టేషన్లో కారు నన్ను వదిలేసి పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, చిట్యాల పోలీసు వాళ్ళు పక్కన నార్కెట్పల్లి దగ్గర కామినేని రీసెర్చ్ సెంటర్ ఉంది, దాంట్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. లక్లీ నేను బతికి బయటపడి వాళ్ళు మీతో మాట్లాడగలుగుతున్నా. నెక్స్ట్ థింగ్, అప్పటి నుంచి నేను చాలాసార్లు ట్రై చేశాను, డబ్బులు కనుక ఇస్తారని. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎవరి ద్వారానో చెప్తాడు. ఈ రోజు వరకు కూడా 5 కోట్ల రూపాయలు ఇవ్వలేదు సార్. ఆ తర్వాత నేను అనేక కేసుల్లో ఇరుక్కున్నాను. అయితే 100% ఈ కేసుల్లో ఇరుక్కోవడానికి ఆయనే. ఎందుకంటే నేను నా డబ్బులు రిటర్న్ చేసేసి ఉంటే నేను నాకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేవాడిని, నేనేదో వ్యాపారం చేసుకునేవాడిని, ఈ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండేవాడిని కాదు. ఈ తప్పులు చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నారా చంద్రబాబు నాయుడు. ఇది కాకుండా ఇంకా నా దగ్గర ఉన్న 4 బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఇచ్చాను సింగపూర్లో. ఇవన్నీ వేల కోట్లలోనే ఆయన ఉన్నాయి. చాలా వాటికి ఇవన్నీ March-May 2003లో క్లోజ్ అయింది. ఇంకా ఒక 9 అకౌంట్లు వస్తాయి చుట్టాలందరి త్వరలో. March 2003లో ఆల్మోస్ట్ కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని అకౌంట్స్. మేము ఇచ్చిన 4 అకౌంట్స్లో. సో ఇతను ఎటువంటి వ్యక్తి అంటే, ఒక మనిషి, ఆయన నాణ్యం ఒకవైపే ఆయన గురించి మీ అందరికీ తెలుసు, రెండో వైపు మీ గురించి తెలీదు. నేను చూసి 10 సంవత్సరాలు నేను పడ్డ బాధలు చూసి ఇంకా నాకు ఈరోజు కడుపు మండిపోయి ఇంకా మీ ముందరకు వచ్చాను. నేను మామూలుగా కాదు నన్ను చంపి నా మీద 3 సార్లు అటెంప్టులు జరిగినాయి. 3 సార్లు చావు బతుకులతో బయటకు వచ్చాను నేను.
ఆయన చెప్తాడు నేను కరెక్ట్గా నీతి నిజాయితీ అని. ఆయన నీతి నిజాయితీ ఇదే. అట్లాగే వాళ్ళ అబ్బాయి 99లో నాకు వాళ్ళ ఇంట్లో చాలా స్వేచ్ఛ ఉండేది, నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో. వాళ్ళ అబ్బాయి నా దగ్గర పర్సనల్గా ఒక 25 లక్షలు తీసుకున్నాడు. ఆ అబ్బాయి పేరు నారా లోకేష్. అదే 25 లక్షలు ఇంట్లో ఒక 35 లక్షలు తీసుకొని ఒక లేడీతో జంపు చేయాలని. సో ఇన్ని దారుణాలు చేశాడు నారా చంద్రబాబు నాయుడు. ఏదో చెప్తాడు నేను నీతి నిజాయితీ ఇదని. నేను కనుక ఇంకోటి కూడా చెప్తున్నా సార్, రేపొద్దున నాకేమన్నా జరిగిందంటే మాత్రం దీనికి 100% నారా చంద్రబాబు నాయుడు బాధ్యత. నన్ను చంపినా ఇంకో రకంగా చేసినా ఆయనదే బాధ్యత. నేను ఇవన్నీ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాను. ఇవన్నీ వితిన్ వారం రోజులు హైకోర్టులో పడేస్తున్నాను. హైకోర్టు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏ ఏజెన్సీకి, సిబిఐకి ఇస్తే సిబిఐ, ఏసీబీకి ఇస్తే ఏసీబీ సబ్మిట్ చేస్తున్నా వారం 10 రోజుల లోపలే. కొన్ని వేల కోట్లు బ్యాంకులో మూలి ఉన్నాయి. అట్లాగే సింగపూర్లో మ్యారేట్ హోటల్స్, గ్రూప్ ఆఫ్ మ్యారేట్ హోటల్స్ వరల్డ్ వైడ్గా దాదాపు 112 హోటల్స్ ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్. దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్.